ఏప్రిల్ 10, 2025 గురువారం నాటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయం 6 గంటల 7 నిమిషములకు ఉదయము, సాయంత్రం అనగా సూర్యాస్తమ సమయం 6 గంటల 27 నిమిషాలకు. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 1 గంట 2 నిమిషముల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషముల నుంచి. తదుపరి ఉత్తరా ఫల్గుణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8 గంటల 26 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 13 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఈరోజు మధ్యాహ్నం 1 గంట 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల 7 నిమిషముల నుంచి 7 గంటల 40 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషం నుంచి తెల్లవారి 5 గంటల 19 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 6 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము అనగా 11 గంటల 52 నిమిషముల నుంచి 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి గురువు మీకు చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఏ పని చేసినా ఈరోజు మీకు సక్సెస్ తథ్యము. తప్పనిసరిగా మీరు ఈరోజు వృధా చేసుకోకుండా అన్ని ప్రయత్నాలు, ఏవైనా వివాహ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, మీరు ఏ ప్రయత్నాలు చేసినా, విద్యార్థులు ఫారెన్ వెళ్ళడానికైనా, ఉద్యోగస్తులు ఇంకొక ఉద్యోగంలోకి మారడానికైనా, ఇలాగ ఈ రాశిలో ఉండేవారు ఎటువంటి మంచి పనులు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఇది తథ్యము. ఎందుకంటే గురు అనుగ్రహము అంత ఎక్కువగా ఈరోజు మీకు కనబడుతోంది. దీంతోనూ శని ప్రభావం కూడా కొంత కనబడుతోంది. అంటే మరీ ఎక్కువ కాకపోయినా 99% గురు అనుగ్రహం కనబడితే 1% మాత్రము శని ప్రభావం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము రామనామం చేసుకోండి. దీంతోపాటు అంటే ఇక్కడ సామాజిక ఫలితాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే అది వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాతకంలో గురు బుధ అనుగ్రహం ఉందా లేదా అనేది మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. గోచార రీత్యా అయితే ఉంది, కానీ మీ జన్మలగ్నంలో మీ జన్మజాతకంలో గురు బుధ ఎక్కడ ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేసి అప్పుడు మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు కానీ విస్తరణ కానీ చేసుకోండి. అయితే ఆర్థిక పరంగా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీరు ఈరోజు ఏ పని మీద వెళ్ళాలన్నా గురుప్రీతి కోసము పసుపు రంగు వస్త్రాలను కనుక ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు శని యొక్క అనుగ్రహంతో ఒక స్థిరత ఏర్పడుతుంది. అంటే ఒక ఇన్నాళ్ళు ఒడిదుడుకులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు అమ్మయ్య పర్వాలేదు అనుకునే ఒక ధోరణిలోకి రాగలుగుతారు. అయితే బుధుడు యొక్క ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంది. బుధుడు ఏమిస్తాడు? తెలివితేటలు ఇస్తాడు, వాక్కుని ఇస్తాడు, సంపదల్ని ఇస్తాడు, తర్వాత లౌక్యతని ఇస్తాడు. ఇలాగ మీకు ఈ బుధ యొక్క అనుగ్రహం వల్ల మీ కార్యక్రమాలు ఏ ఉన్నా కానీ చక్కబెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీ మాట చతురతతో అన్ని పనులు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మామూలుగా సామాజిక పరంగా చూసినట్టయితే ప్రగతికి, అంటే మీరు ఏదైనా డెవలప్ అవ్వాలన్నా, ఉద్యోగాలు మారాలన్నా, వ్యాపారాలు వేరే కొత్తవి పెట్టుకోవాలన్నా, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఇది కరెక్ట్ టైం కాబట్టి వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. దీంతోపాటు ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉంటున్నారో ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ మీకు ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ రావడము, ఇలాంటివి గతంలో ఏవైనా ఆగిపోయిన ఉంటే కనుక అవి ఈ సమయంలో వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి, స్థానచలనాలు కూడా ఈరోజు గోచరిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈరోజు తక్షణమే తీసేసుకోండి, పోస్ట్ పోన్ చేయకండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి మీరు గతంలో ఏదైనా ధనానికి ఇబ్బంది పడి ఉంటే కనుక ఆ ధనము ఈరోజు మీకు సమయానికి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము యాజ్ యూజువల్గా మీ యొక్క రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడిని పూజ చేసుకోండి, స్తోత్రపారాయణ చేయండి. దీంతోపాటు
మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, నీలిరంగు కానీ మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు నీలిరంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు వస్త్రాలు కానీ మీ జన్మంతా ధరించే ప్రయత్నం చెయ్యాలి. అడపతడప ఏదైనా రంగులు మార్చుకున్నా, అంటే వేరే రంగులు ఏమైనా వేసుకున్నా పర్వాలేదు, కానీ సాధ్యమైనంత వరకు ప్రయారిటీ మీరు నీలం కానీ నలుపు కానీ ఉండే ప్రయత్నంగా అటువంటి దుస్తుల్ని మీరు తీసుకున్నట్టయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఇంకా ఎక్కువగా పొందే అవకాశం కనబడుతుంది. అయితే మీరు ఈ పరిహారాలతో పాటు ఈరోజు శని భగవానుడి స్తోత్రపారాయణ ఒక్కసారైనా చెయ్యండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదవండి. నవగ్రహాలయ దర్శనం చేయాలి అని అనుకున్న వాళ్ళు శనీశ్వరుడిని ముఖ దర్శనం కానీ నేత్ర దర్శనం కానీ అస్సలు చేయకండి. ఓన్లీ పాద దర్శనం మాత్రమే స్వామివారికి చేయండి. మిగతా గ్రహాలకి ముఖ దర్శనము, పాద దర్శనం, నేత్ర దర్శనం చేయొచ్చు, కానీ ఒక్క శని భగవానుడికి మాత్రమే గుర్తుపెట్టుకోండి, పాదాలు మాత్రమే చూసే ప్రయత్నం చేయండి. ముఖం కానీ కళ్ళు కానీ చూసారా ఇబ్బందుల పాలవుతారు, జాగ్రత్తలు పడండి. అయితే కుంభరాశి వారు చూసినట్టయితే మీకు గ్రహస్థితి శని మీ రాశిలో ఉండడం వల్ల మీకు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. దీంతోపాటు అది మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎక్స్ట్రా బర్డెన్స్ కానీ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని సంయమనంతో చాకచక్యంగా మెలిగే ప్రయత్నం చేయండి. కానీ తీసుకోను, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా అయితే కనుక నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ వద్దు అని తిరస్కరించకండి, యాక్సెప్ట్ చేయండి, సమయానుకూలంగా ప్రవర్తించే ఏర్పాటు చేసుకోండి. కానీ ఫలితాలు మాత్రం మీకు చక్కని ఫలితాలు వస్తాయి. నో అన్నారనుకోండి, విపరీత ఫలితాలు రావడము, మీ మీద చెడ్డ పేరు రావడము అవుతుంది. మీరు తీసుకోండి, చాకచక్యంగా చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే సామాజిక పరంగా చూసినట్టయితే మీరు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. వెంటనే పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు కాదు, ఉద్యోగస్తులు కాదు, ఎవరైనా సరే ₹1 దాచుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక దాని మీద లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు యాజ్ యూజువల్గా మీరు విస్తరణ చేసుకోవాలన్నా లేదా కొత్త వ్యాపారాలు పెట్టుకోవాలన్నా ఇది చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాభిషేకం తప్పనిసరిగా చేయండి మీ పేరుతో. దీంతోపాటు నీలిరంగు వస్త్రాలను, లేత కానీ ముదురు కానీ నీలిరంగు వస్త్రాలను ధరించి ఏ నిర్ణయమైనా తీసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. అయితే తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి శుక్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీకు అత్యంత, అంటే మీ ముఖంలో తేజస్సు, సౌందర్యము కనబడుతుంది. దీంతోపాటు సంపద కూడా ఇచ్చేది శుక్రుడే కాబట్టి మీనరాశి వారికి పట్టిందల్లా బంగారము. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు విశేషమైన రోజు. మీరు దీన్ని వృధా చేసుకోకండి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టండి, విస్తరించుకోండి. ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారాలంటే మారండి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. వ్యవసాయదారులకు కూడా అదే, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా చక్కని రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు గురు మంత్రాన్ని తప్పనిసరిగా చదవండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ దర్శించే ప్రయత్నం చేయండి. గురు మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, శుభకార్యాలు చేస్తున్నారు కాబట్టి శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ధనం కోసమైనా మీరు తప్పనిసరిగా గోధుమ రంగు వస్త్రాలను కానీ లేదా పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించి కనుక తీసుకున్నట్టయితే అది సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, గ్రహస్థితులు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.